హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగలి ఎలా చేస్తారు అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన వంట కదండి ఇది చక్కెర పొంగలి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. మీరు చిటికేసినంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే అర గ్లాసు, మనం ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. అర గ్లాస్ పెసరపప్పు కొంచెం నెయ్యి వేసుకొని మనము దోరగా వేయించుకోవాలండి. రెడ్ కలర్లో అలా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది, అంతవరకు వేయించుకోవాలండి. చూపిస్తాను చూడండి. పూర్తిగా అది కలరు మారిపోవాలి. మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా పెసరపప్పు అనేది, కొంచెం కలర్ మారిపోయింది. చూసారా ఏ విధంగా ఉందో? పెసరపప్పు ఆ విధంగా మారేంత వరకు చేసుకోవాలి. తర్వాత మనము ఒక గ్లాసు బియ్యం, మనం అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. విడిగా అయినా చేసుకోవచ్చు, కొంచెం వాటర్ తేడా అనేది ఉంటుంది. మనకి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది మామూలు రైస్తో చేసి చూపిస్తున్నాను నేను. అయితే పెసరపప్పుకి అర గ్లాస్ తీసుకున్నాము, బియ్యము ఒక గ్లాస్ తీసుకున్నాము. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. 3 గ్లాసులు నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. మనకి చిదుము అయిపోకుండా ఉంటుంది అన్నం అనేది. హై ఫ్లేమ్లో విజిల్స్ రావటం వల్ల రైస్ అనేది చిదుము అవ్వకుండా ఉంటుందన్నమాట. కొంచెం నెయ్యి వేసుకొని, నేను విజయ నెయ్యి వాడుతున్నాను. ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు అవి వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. మనకి ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత బాగుంటుంది స్వీట్ అనేది. అది అందరికీ తెలిసిందే కదా. మనకి ఇష్టానికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగే లోపల మనకి విజిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఫాస్ట్గా పెట్టాం కదా కుక్కర్కి, అన్నం నిమిషంలో ఉడికిపోతుందండి. 5 నిమిషాల్లో మనకి. దాని తర్వాత బెల్లం అనేది చూసుకోవాలి. బెల్లం మనము అర కేజీ తీసుకున్నాం కదా బియ్యము పెసరపప్పు కలిపితే, అలాగే అర కేజీ బెల్లం తీసుకోవాలి. కొంచెము పంచదార రుచికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్ల లాగా వేసుకున్నాను, చిన్న కప్ అన్నమాట. ఆ విధంగా చూసుకొని ఈ లోపల విజిల్ వచ్చేస్తుంది మనకి. అలాగే బెల్లం కూడా పాకం బెల్లము తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ, ముదురు పాకం కన్నా కొంచెం తక్కువ, ఆ విధంగా రావాలి. ముదురు పాకం రాకూడదు, తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి. కొంచెం ఆ విధంగా వచ్చిన తర్వాత పాకాన్ని మనము బియ్యంలో అయితే కలిపేసేసుకోవాలి. బియ్యంలో మనము బెల్లంలో ఏమన్నా ఉన్నాయేమో నలకలు స్ట్రైనర్తో వడపోసేసుకుంటే పాకం అనేది బియ్యానికి బాగా, అన్నానికి బాగా పడుతుంది. చక్కెర పొంగలి దీంతోనే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ప్రాసెస్ తెలియక అన్నీ కలిపి కూడా ఒక్కోసారి పెట్టేసేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, అందరూ చాలా బాగుంది అని అనాల్సిందే. గుళ్ళల్లో పెట్టే ప్రసాదాన్ని కూడా ఈ విధంగానే తయారు చేస్తారు. మా పిల్లలైతే లొట్టలేసుకొని తింటారు ఈ చక్కెర పొంగలిని ఇంట్లో తయారు చేసినప్పుడు. ఇప్పుడు దాని మీద కొంచెము బెల్లం అనేది కొంచెం పాకం పట్టడం కోసం సిమ్లో పెట్టేసుకోవాలి. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకొక వీడియోతో మేము ముందుకు రావడానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. దీంట్లో నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను ముందుగా 3 స్పూన్లు, ఆ బెల్లంతో మొత్తం పట్టేస్తుంది కదా, అందుకని ఒక 3 స్పూన్లు వేసాను. తర్వాత మనం జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్న నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి మొత్తాన్ని దీంట్లో కలిపేసుకుంటే టేస్ట్ అమోఘం, చాలా బాగుంటుంది.
చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పట్టుకుని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే టైంలో మనం వేయించుకున్న జీడిపప్పుకి బాదం పప్పు వేయించాం కదా, అవి నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి అంతా దాంట్లో వేసేసాను నేను. నెయ్యి సుమారుగా నేను ఒక 100 గ్రాములు అనేది యూజ్ చేశాను. నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు అంటారు, కానీ స్వీట్స్లో నెయ్యి వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతోంది కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు.